మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి 14 వచనాలు మీరు స్పష్టంగా చదువుకునే మాటలు రాయబడ్డాయి. పునాది. యేసు ప్రభుకు ఉపమానం చెప్పాడు. ఏమని ఉపమానం చెప్పాడు తెలుసా? ఇదిగో ఇసుకలో నీవు ఇల్లు కడితే నిలబడుతుందా? పునాది నీవు వేసినది ఇసుకలో అయితే నిలబడదు. ఎక్కడ వేయాలి? బండ మీద ఇల్లు కట్టాలి. క్రీస్తు యేసు అనే బండ మీద నీవు పునాది మీద ఇల్లు కట్టగలిగితే గాలి వానలు వచ్చినా తుఫానులు వచ్చినా అది అదరదు. ఆమె చెప్పండి. అది చెక్కు చదరనే. హల్లెలూయా. మనకు పునాది ఎవరు? లాజరుడైన యేసుక్రీస్తు. రానున్న తరాలలో నీ బిడ్డలకు ఎలాంటి పునాది వేస్తున్నావు? భక్తి జీవితంలో నీ బిడ్డలకు పునాది ఎలా వారికి శ్రమగా నాటబడింది? నువ్వు వేసే పునాది ఇసుక మీద కట్టబడిందా? క్రీస్తు అనే బండ మీద కట్టబడిందా? నీ జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డలు నీ కొరకు సాక్ష్యం అవ్వాలంటే, నీ బిడ్డలు నీ కొరకు ఒక సాక్షిగా నిలబడాలంటే క్రీస్తు యేసు అనే బండ మీద పాలు విత్తనాలు మొదలుకొని నీ బిడ్డలకు పునాది అనుభవాలు నేర్పగలిగితే ఆమేన్. ఆ బిడ్డ ఎదిగిన కొలది తొలగిపోడు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎవరి కాలం ముందు ఎలాంటి ఆలోచన అతనిలోనికి వచ్చినా జీవము కలిగిన దేవుని వాక్యము పెనవేయబడుతుంది కనుక ఆ బండ మీద కట్టబడిన పునాది నిత్యము అంచెలంచెలుగా దీవించబడుతుంది. ఎలాంటి పునాది ఈ రోజు వేస్తున్నాం మనం? ఒకసారి పరిశీలన చేయాలి. బాల్యపు దినాలు మొదలుకొని సృష్టికర్త అయిన దేవుని నామాన్ని స్మరించే విధంగా నీ బిడ్డలకు నువ్వు పునాది